హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మంచి హెల్తీ కేకు మళ్ళీ తెచ్చేసాను. మీ చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ తినవచ్చు. మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక మిక్సీ పట్టిన కప్పులో ఇక్కడ ఎక్కలేసి చాక్లెట్స్ ఒక 10 దాకా వేసుకుంటున్నాను. వేసుకున్న దాంట్లోనే ఆయిల్ వేసుకోండి. ఆయిల్లోన ఇంకా షుగర్ కొంచెం వేసుకోండి. చాక్లెట్స్ ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి కొంచెం అయితే సరిపోతుంది షుగరు. మీకు ఇంకా తీపి ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇందులోనే ఒక 2 గుడ్లు కొట్టి వేసుకోవాలి. 2 గుడ్లు కొట్టి వేసుకున్నాక ఇవన్నీ బాగా మిక్సీ పట్టుకోండి. బాగా మిక్సీ పట్టుకున్నాక బాగా మిక్సీ పట్టండి. ఎందుకంటే చాక్లెట్స్ కాబట్టి సరిగ్గా మిక్సీ అవ్వవు. నాకు కూడా సరిగ్గా అవ్వలేదు. అప్పటికే అక్కడక్కడ ఉండిపోవడంతో మళ్ళీ నేను బౌల్లో వేసుకొని మిక్సీ పట్టిందండి. బౌల్లో వేసుకొని ఆ చాక్లెట్ని అంతా బాగా కరిగించాను. బాగా కరిగించాక అందులో మనము సోడిపిండి అంటాం కదా, అదే రాగి పిండి, అది జల్లించుకోవాలి. ఒక కప్పు దాకా జల్లించుకొని వేసుకోండి. కుదిరితే మైదా వేసుకోండి. నేను ఇక్కడ మైదా ఏం వేయట్లేదు, ఎందుకంటే మనం పిల్లలకి పెడతాము కాబట్టి హెల్తీగా ఉండాలి కాబట్టి ఓన్లీ రాగి పిండితోటే చేస్తున్నాను. అందులోనే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకోండి. ఇది బాగా జల్లించుకున్న దాన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలుపుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకున్నాక బాగా మిక్స్ అయ్యాక కొంచెము చిక్కగా అనిపిస్తే పాలు కానీ లేకపోతే వాటర్ కానీ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ బాగా కలుపుకొని ఇందులో ఎగ్ వేసాం కాబట్టి ఎగ్ స్మెల్ రాకుండా ఉండడానికి వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. వెనిలా ఎసెన్స్ వేసి మళ్ళీ కలుపుకోవాలి. బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఈలోగా ఫ్రీ హీట్ చేసుకోండి. నేను ఒక కడాయిలో ఒక చిన్న డక్కన్ కానీ లేకపోతే కేక్ చేసే స్టాండ్ కానీ ఉంటే పెట్టుకొని ఫ్రీ హీట్ చేసుకోండి. ఈలోగా మనం కేక్ ఎందులో చేస్తామో అది ఇలాగా ఆయిల్ రాసి ఆయిల్కి మైదా అప్లై చేసాక అందులో వేసుకోండి. కేక్ ప్యాటర్ మొత్తము వేసుకొని బాగా ట్యాప్ చేయండి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. బాగా ట్యాప్ చేశాక మనం పెట్టుకోవాలి. అందులో నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను. మొత్తం సరిగ్గా చేశాను కానీ మంట లో ఫ్లేమ్లో పెట్టడం మర్చిపోయాను. 15 మినిట్స్ అవ్వాల్సిన కేకు నాకు 20 మినిట్స్లో కేక్ రెడీ అయిపోయింది. కానీ బాగా ఉడికింది కానీ మిడిల్లో అదే పై భాగం మొత్తం గట్టి అయిపోయింది. మరి మీరు ఎప్పుడైనా ఈ మిస్టేక్ చేశారా? కామెంట్ చేయండి. కేక్ మాత్రం బాగుంది, పైది మాత్రం కొంచెం గట్టిగా ఉందంటేనే. కేక్ మాత్రం చాలా హెల్తీగా చాలా టేస్టీగా వచ్చింది. మీకు నచ్చినట్టయితే మీరు ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.